అమ్మా ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ. సో రివెంజ్ ఉంటుంది అనుకున్నా. ఆల్రెడీ ఢిల్లీ వాళ్ళు వచ్చి ఆర్సీబీ బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో గెలిచారు. అది ఓకే, అది కొంచెం వేరే విధంగా ఉంది. కానీ ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది ఢిల్లీలోకి వచ్చిన తర్వాత. ఎందుకైందో మరి తెలియదు. ఢిల్లీ వాళ్ళకి ఏమైందో అసలు తెలియదు. 264 రన్స్ బిఫోర్ మ్యాచ్ లో చేశారు. అలాంటిది ఇక్కడ కుప్ప కూలిపోయారు, కొలాప్స్ అయిపోయారు దెబ్బకి. అది బౌలింగ్ ఎఫెక్టా, లేకపోతే పిచ్ ఎఫెక్టా, లేకపోతే బ్యాటింగ్ డిఫెక్టా, ఇంకేంటా అన్నది కూడా క్లారిటీగా అర్థం కావట్లేదు. అంత దారుణంగా పర్ఫామ్ చేశారు ఢిల్లీ వాళ్ళు. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఒక్కడో ఒక హోప్ అయితే వచ్చింది మధ్యలో. నాకైతే నిజంగా చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. స్టార్టింగ్ లో పవర్ ప్లేలో 6 వికెట్లు పోయి 13 రన్స్ మాత్రమే వచ్చాయి. ఇంకా తర్వాత వాళ్ళు ఇంకా ఆడలేరులే, ఆబ్వియస్లీ ఇంకా వికెట్లు పడిపోతాయి, 49 బిలోనే అవుట్ అయిపోతారనే ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ కి అయితే వచ్చి ఉంటది. ఆ 49 ఒక్కటే కదా మచ్చ ఉండేది ఆర్సీబీ ఫ్యాన్స్ కి, చాలా చాలా పెద్ద మచ్చ. అది ఎప్పటికీ తిరగలేని మచ్చ అనమాట. మేబీ అది నిన్న తిరిగిపోతే బాగుండేమో అనిపించింది, బట్ అలా అవ్వలేదు. బౌలింగ్ చేంజెస్ వల్ల అది ఎక్స్టెండ్ అయింది అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించింది?